జహీరాబాద్లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. బీజేపీ నుంచి బీబీ పాటిల్ పోటీలో ఉన్నారు. బీబీ పాటిల్ గతంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉండే ఆయన బీఆర్ఎస్ ఎట్లాగో గెలవదని బీజేపీలోకి వచ్చింది. బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్ పోటీలో ఉన్నారు. ఇక్కడ ఈయన లింగాయత్ బీసీ సామాజిక వర్గం. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు. సో గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ అనేది థర్డ్ ప్లేస్గానే చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా డబ్బులు తీస్తలేదు, కేసీఆర్ కూడా తెలుసు. కానీ వీళ్ళందరినీ మోసం చేసిండు ఒక రకంగా చెప్పాలంటే. మీరు రండి, మేము టికెట్ ఇస్తాం, మేమే పైసలు పెట్టుకుంటాం, మీకు ఎందుకు అన్నారు. చివరికి రూపాయి కూడా ఇస్తలేరట. మీరు పెట్టుకుంటే పెట్టుకోరు, లేకపోతే వదిలేరు. సో దీంతో వీళ్ళంతా మంచి లీడర్లే, కానీ థర్డ్ ప్లేస్లోకి వెళ్లాల్సిన సిచ్యువేషన్. సో అక్కడ బీఆర్ఎస్కి అవకాశం కనబడట్లేదు. పోటీ వెరీ క్లియర్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది. సో కొంత ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే జహీరాబాద్లో కూడా ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ చాలా కీలకం. సో ఇక్కడ కూడా ఓట్ పోలరైజేషన్ జరిగితే బీజేపీకి అవకాశాలు ఉంటాయి. సో బీజేపీకి అవకాశాలు ఉంటాయి. లాస్ట్ 4 to 5 డేస్గా బీజేపీ వాయిస్ అక్కడ వినబడతా ఉన్నది. సురేష్ షెట్కార్ని కాంగ్రెస్ని కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మొత్తం జహీరాబాద్ ఈ ప్రాంతంలో ఈ ఏరియాల్లో కాంగ్రెస్ కూడా మెజారిటీ ఓట్లు ఆ పార్లమెంట్ పరిధిలో సాధించింది. సో దీంతో కాంగ్రెస్ కూడా అడ్వాంటేజ్గా కనబడతా ఉన్నది. ఈ టఫ్ ఫైట్లో ఎవరు గెలుస్తారన్నది చూడాలి. బీఆర్ఎస్ చీల్చే ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ వన్ సైడ్గా కాంగ్రెస్కి పడుతుందా, లేదు టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య స్ప్లిట్ అవుతుందా అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్. నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అయినాయా?